భారతదేశంలోనే కోహినూర్ వజ్రం దొరికిందండి. అది ఇప్పుడెళ్ళి బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. మన భారత ప్రభుత్వం తిరిగి దాన్ని తీసుకొని రాలేదంటారా? అంటే ఇప్పుడు మీరు కేవలము అది మంది అక్కడ ఉంది అనే ఒక మాట మాత్రమే మీరు తీసుకొని మాట్లాడుతున్నారు. కానీ మనకు స్వాతంత్రం వచ్చేటప్పుడు ఎందుకు వచ్చింది స్వాతంత్రం అంటే, మన అప్పుడు పోరాటం చేసే నాయకులు కూడా స్వాతంత్రం వస్తుందని తెలియదండి. వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. అక్కడ లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినందువల్ల వాళ్ళ దేశంలో కొన్ని పరిస్థితులు కొన్ని పొలిటికల్గా మారినందువల్ల మనకు స్వాతంత్రం ఇవ్వడానికి ముందుకు వస్తే అనేక స్టెప్స్ జరిగినాయి. 1935 యాక్టు, తర్వాత 1847 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం ఇవ్వటం, ఆ ఇచ్చేటప్పుడు మళ్ళీ 2 దేశాలుగా విభజన చెందటం, ఇవన్నీ తర్వాత జరిగిన కార్యక్రమాలు. కాబట్టి మన వస్తువులు కొన్ని అక్కడ ఉన్నాయి, వాళ్ళ వస్తువులు మన దగ్గర ఉన్నాయి కొన్ని. వీటన్నిటికి సంబంధించి చర్చలు జరిగి దాని తదనంతరము అఫిషియల్గా పద్ధతి ప్రకారం న్యాయం ప్రకారం జరగాల్సింది. ఇటువంటి ఇష్యూస్ అన్ని ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఉన్నాయి, అక్కడ కూడా జరుగుతుంది వ్యవహారం. ఆ వ్యవహారం యొక్క తీర్పు ప్రకారం జరగాల్సిందే. కానీ కోహినూర్ వజ్రం మంది అక్కడ ఉంది కాబట్టి మనం వెళ్ళి లాక్కొచ్చేది కాదు. వజ్రం మందైనా ఒక పద్ధతి ప్రకారమే మనం వెళ్ళి తెచ్చుకోవాలి.